శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రంలోని 130వ శ్లోకం వరకు అర్థ వివరణ చూసాము. 131వ శ్లోకము. అష్టమూర్తి అజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా. అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా. అష్టమూర్తి 8 రూపములు కలిగినది. పంచేంద్రియాలు, చిత్తము, బుద్ధి, అహంకారము అను 8 రూపములు కలిగినది. అజ పుట్టుక లేనిది. జైత్రి సర్వమును జయించినది. లోకయాత్రా విధాయిని లోకములను నియమించునది. ఏకాకిని ఏకస్వరూపిణి. భూమరూప భూదేవి రూపం ధరించునది. నిర్ద్వైత అద్వైతము కలిగినది, రెండవది లేకుండా ఉంటున్నది. ద్వైతవర్జిత ద్వైత భావము లేనిది. 132వ శ్లోకము. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. అన్నద సర్వజీవులకు ఆహారమును ఇచ్చునది. వసుధ సంపదలను ఇచ్చునది. వృద్ధ ప్రాచీనమైనది. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఆత్మ పరమాత్మల ఐక్యస్వరూపిణి. బృహతి అన్నింటికంటే పెద్దది. బ్రహ్మాని బ్రహ్మజ్ఞాన స్వరూపిణి బ్రాహ్మీ సరస్వతీదేవి. బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి బలిప్రియ బలియందు ప్రీతి కలది అనగా త్యాగముయందు ప్రీతి కలిగినది. 133వ శ్లోకము. భాషారూపా బృహశ్చేనా భావా భావ వివర్జిత సుకారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి. భాషారూపా బృహత్సేనా భావా భావ వివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి. భాషారూప సమస్త భాషలు తన రూపముగా కలిగినది. బృహత్సేన గొప్ప సైన్యము కలిగినది. భావాభావ వివర్జిత భావము అభావము రెండింటినీ లేనిది. సుఖారాధ్య నిత్యతృప్తులైన వారిచే ఆరాధింపబడునది. శుభంకరి శుభములను కలిగినది మరియు కలిగించునది. శోభన వైభవములను కలిగినది మరియు కలిగించునది. సులభాగతి తేలికగా చేరతగినది. 134వ శ్లోకము. రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరి ఈశ్వరుని హృదయేశ్వరి. రాజ్యదాయిని రాజ్యములను ఇచ్చునది. రాజ్యవల్లభ రాజ్యమునకు అధికారిని. రాజత్కృప అధికమైన దయ మరియు కరుణ కలది. రాజపీఠ నివేశిత నిజాశ్రితాః తనను ఆశ్రయించిన వారిని సింహాసనముపై కూర్చుండబెట్టునది. 135వ శ్లోకము. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. రాజ్యలక్ష్మి స్వరూపిణి. కోశనాథ కోశాగారమునకు అధికారిని. చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అనగా రథ గజ తురగ పదాదులు చతురంగ బలాలకు అధికారిని. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చునది. సత్యసంధ సత్యస్వరూపిణి. సాగరమేఖల సముద్రములే వడ్డానముగా కలిగినది. మరోసారి 5 శ్లోకాలు.
అష్టమూర్తిరజా చైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతాద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా భాషారూపా బృహత్సేనా భావా భావవివర్జితా సుకారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితः రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా. 131వ శ్లోకం నుండి 135వ శ్లోకం వరకు 5 శ్లోకాలకు అర్థ వివరణ చూసాము. మరోసారి కలుద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.